హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 25 లోపట మనం డిస్కస్ చేయబోయే రియాక్ట్ జేఎస్ టాపిక్స్ రియాక్ట్ రౌటర్. దీంట్లో రౌటర్, రౌట్స్, రౌట్, లింక్ వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ రియాక్ట్ రౌటర్. ఈ రియాక్ట్ రౌటర్ అంటే ఏంటంటే, ఈ రియాక్ట్ రౌటర్ అనేది ఒక పవర్ఫుల్ లైబ్రరీ. ఇది రియాక్ట్ అప్లికేషన్ లోపట నావిగేషన్ని హ్యాండ్లింగ్ చేస్తుంది. ఈ నావిగేషన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్లో HTML5, CSS3, జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి హేమా కోడింగ్ స్కూల్ అనే ఒక వెబ్సైట్ని మనం డెవలప్ చేసాం. సో దాంట్లో ఆల్రెడీ మనం ఈ యొక్క నావిగేషన్ ఎలా ఉంటుందని చూసాం. వన్స్ అగైన్ చూద్దాం. ఈ వెబ్సైట్ లోపల నేను కోర్సెస్ అని క్లిక్ చేయగానే కోర్సెస్ పైకి వచ్చేసింది. కాంటాక్ట్ అని క్లిక్ చేయగానే కాంటాక్ట్, హోమ్ అంటే హోమ్. ఈ విధంగా పేజెస్ని మనం హ్యాండ్లింగ్ చేస్తున్నాం. సో రియాక్ట్ రౌటర్ అనేది ఈ విధంగా పేజెస్ని నావిగేట్ చేయడానికి మనం యూస్ చేస్తాం. నెక్స్ట్, అసలు ఈ రియాక్ట్ రౌటర్ యొక్క పర్పస్ ఏంది అంటే, సింగిల్ పేజ్ అప్లికేషన్. పేజీని రీలోడ్ అవ్వకుండా మనకు ఈచ్ పేజ్కి నావిగేట్ చేస్తుందన్నమాట. అది ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ మనం ప్రీవియస్గా డెవలప్ చేసిన హేమా కోడింగ్ స్కూల్ లోపల ఇక నేను కోర్సెస్ మీద క్లిక్ చేయగానే కంప్లీట్ పేజ్ అనేది ఇక్కడ రీలోడ్ అవుతుంది. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇప్పుడు నేను హోమ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇది రీలోడ్ అయింది, అంటే కంప్లీట్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. మళ్ళీ కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే రీలోడ్ అవుతుంది. హోమ్, రీలోడ్. సేమ్ రియాక్ట్ ద్వారా డెవలప్ చేసిన యాప్లో చూద్దాం. ఇది రియాక్ట్లో డెవలప్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ డెలివరీ సర్వీస్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఓన్లీ డెలివరీ సర్వీస్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేసిన ప్లే గ్రౌండ్ డైరెక్ట్గా వచ్చేసింది. ఆర్ట్ కాంపిటీషన్ డైరెక్ట్గా, ఎటువంటి పేజ్ అనేది కూడా రీలోడ్ అవ్వలేదు. ఈ వెబ్సైట్ అనేది ఫుల్ పేజ్ రీలోడ్ అవ్వకుండా మనకు ఈచ్ పేజ్కి నావిగేట్ చేయడాన్నే మనము సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం అనమాట. ఇక్కడ హేమా కోడింగ్ స్కూల్ అనే వెబ్సైట్లో మనం దీన్ని ఏదైతే హ్యాండిల్ చేస్తున్నామో దీన్ని మల్టీ పేజ్ అప్లికేషన్ అంటాం. సో మల్టిపుల్ టైమ్స్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది కాబట్టి దీన్ని మల్టీ పేజ్ అప్లికేషన్ అంటాం. ఇక్కడ ఓన్లీ సింగిల్ టైం మాత్రమే పేజ్ అనేది రీలోడ్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా నావిగేషన్ అవుతుంది ఈచ్ పేజ్కి. సో దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటా ఉంటా. సో రియాక్ట్ రౌటర్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్. నెక్స్ట్, ఈ రియాక్ట్ రౌటర్ యొక్క సింటాక్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్ట్ రౌటర్ని మనం యూస్ చేయాలి అంటే రియాక్ట్ రౌటర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సపరేట్ లైబ్రరీ. ఆ లైబ్రరీని మనం రియాక్ట్ లోపల ఇన్స్టాల్ చేసుకుంటాం. దానికోసం npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి తీసేసుకుంటాం. నెక్స్ట్, ఇంపోర్ట్ చేసుకుంటాం లైబ్రరీ నుంచి. సో ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పి తీసేసుకుంటాం. దీంట్లోపట ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది బ్రౌజర్ రౌటర్ యాజ్ ఏ రౌటర్. ఈ బ్రౌజర్ రౌటర్ ఏం చేస్తుందంటే, కంప్లీట్ మన యొక్క అప్లికేషన్లో ఉండే పేజెస్ అన్నిటిని ఒక పేజ్ లోపల ర్యాప్ చేసి పెడేస్తుంది అనమాట. సో ఆ విధంగా ర్యాప్ చేయడం కోసం మనము రౌటర్ అనే ట్యాగ్ని యూస్ చేస్తాం. సో రౌటర్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. దీంట్లోపట మనం ఈచ్ అప్లికేషన్ని ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్ చేయడం కోసం రౌట్స్ని యూస్ చేస్తాం. సో ఈ విధంగా రౌట్స్ ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ తీసుకుంటాం. ఈ రౌట్స్ లోపల ఈచ్ పేజ్ యొక్క పాత్ అనేది ఇచ్చేస్తాం. ఎగ్జాంపుల్ దానికోసం ఇక్కడ రౌట్ అని చెప్పి తీసేసుకుంటాం. సో ఇక్కడ రౌట్ అని తీసుకున్నాం. దీంట్లోపటనే మనం పాత్ అనేది డిక్లరేషన్ ఇస్తాం. సో ఆ పాత్ అనేది ఏ ఎలిమెంట్ని ట్రిగర్ చేయాలి అనేది ఈ యొక్క రౌట్ లోపల ఇచ్చేస్తాం. సో ఇక్కడ ట్రిగర్ అయిన తర్వాత ఈ యొక్క పాత్ని మనం యూఐ లోపల చూడడం కోసం సమ్ లెటర్ లైక్ హోమ్, అబౌట్ ఈ విధంగా తీసుకుంటాం కదా, దాన్ని మనం లింక్ ఇచ్చేస్తాం అనమాట. సో లింక్ని ఇలా తీసుకుంటాం, ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ లింక్ అని చెప్పి తీసుకొని 2 లోపల ఈ యొక్క పాత్ ఇచ్చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ మనం హోమ్ విజిబుల్ కావాలనుకుంటే హోమ్, అబౌట్ విజిబుల్ కావాలనుకుంటే అబౌట్, ఈ విధంగా ఏ టెక్స్ట్ అనేది మనకు విజిబుల్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ నేమ్ అనేది అక్కడ మనం ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని VS కోడ్ ఓపెన్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ మనం ఇక్కడ హౌస్ కాంపోనెంట్, మార్కెట్ కాంపోనెంట్, ఆర్ట్ కాంపోనెంట్, ప్లే గ్రౌండ్ కాంపోనెంట్ వీటిని మనం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసాం. దీన్ని మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకు ఈ పేజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ పేజెస్ని ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ ప్యాటర్న్లోకి మనం చేంజ్ చేయబోతున్నాం. కలర్ఫుల్ విలేజ్, ప్లే గ్రౌండ్ వీటన్నిటిని మనం ఈ పేజెస్ అన్నిటిని
ఇక్కడున్న ఈ ప్యాటర్న్ లోపలికి చేంజ్ అయిపోతున్నాం. సో దానికోసం రియాక్ట్ రౌటర్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఫస్ట్ మనం రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఇక్కడ టెర్మినల్ తీసేసుకొని నేను ఎంటర్ చేసేస్తున్నాను. రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. దీని లోపల బ్రౌజర్ రౌటర్ యాజ్ ఏ రౌటర్ రౌట్ లింక్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బ్రౌజర్ రౌటర్ అనేది అప్లికేషన్లో ఉన్న కంప్లీట్ కాంపోనెంట్స్ని వ్రాప్ చేసుకుంటుంది అనమాట. ఆ వ్రాప్ ఎలా చేసుకుంటుందంటే ఫస్ట్ నేను ఈ కోడ్ని కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసేసి ఇక్కడ రౌటర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. రౌటర్ ఓపెనింగ్ క్లోజింగ్ రౌటర్. ఈ యొక్క రౌటర్ లోపల ఈ యొక్క కాంపోనెంట్స్ అన్నిటిని గ్రూప్ చేయడం కోసం నేను రౌట్స్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. రౌట్స్ ఓపెనింగ్ క్లోజింగ్ తీసేసుకున్న తర్వాత ఈ యొక్క ఈచ్ కాంపోనెంట్ని నేను కాల్ చేయడం కోసం ఇందులో రౌట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ రౌట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ని తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మనం పాత్ తీసుకుంటాం. ఈ పాత్ అనేది బ్రౌజర్ యొక్క యూఆర్ఎల్ని డిసైడ్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను డెలివరీ సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ /డెలివరీ సర్వీస్ అని యాడ్ అయిపోయింది. ప్లేగ్రౌండ్ మీద క్లిక్ చేయగానే /ప్లేగ్రౌండ్ అని చెప్పేసి యాడ్ అయిపోయింది. సో ఈ యొక్క పాత్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అనమాట. సో హోమ్ పేజ్ కోసం డైరెక్ట్గా అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోపల ఓపెన్ అవ్వడం కోసం మనం డైరెక్ట్ ఇక్కడ పాత లోపల / ఇచ్చేస్తాం. అంటే డైరెక్ట్ ఫస్ట్ ఏది ఓపెన్ అవ్వాలి అనే దానికోసం. సో ఇక్కడ నేను / ఇచ్చేసాను. ఇచ్చేసి ఎలిమెంట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఎలిమెంట్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్. దీంట్లోపట ఈ యొక్క హోమ్ కాంపోనెంట్ నేను కాల్ చేస్తాను. కాల్ చేశాను. నెక్స్ట్ ఈ బ్రౌజర్లో సమ్ ఎర్రర్స్ చూపిస్తుంది. ఈ ఎర్రర్స్ అనేటివి రిసాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏముంటుంది // అనేది ఉండకూడదు ఉంటుంది. సో దానికోసం నేను // అని రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసాం కానీ యూజ్ చేయట్లేదు ఉంటుంది. సో దానికోసం నేను ఓన్లీ హౌస్ కాంపోనెంట్ మాత్రం యూజ్ చేస్తున్నాను కాబట్టి రిమైనింగ్ ఈ 3ని కామెంట్లోకి తీసేసుకుంటున్నాను. సో లింక్ ఈజ్ డిఫైన్ నెవర్ యూజ్. సో లింక్ డిఫైన్ చేసాం కానీ యూజ్ చేయలేము ఉంటుంది. సో ప్రజెంట్ దీన్ని కూడా ఇక్కడ నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఖాళీ హోమ్ పేజ్ మాత్రమే మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క రౌట్ని ఇప్పుడు దీనికి లింక్ ఇచ్చి చూద్దాం. హోమ్ అనే బటన్ అనేది మనకు కనిపించాలి. ఎలాగైతే మనం యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసామో సేమ్ అదే విధంగా. సో దీన్ని అన్కామెంట్ చేసి ఈ యొక్క రౌటర్ బిలో ఇక్కడ నేను లింక్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. లింక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ తీసేసుకొని దీంట్లో పట హోమ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడున్న ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ అనేది ఇక్కడ ఇవ్వడం కోసం 2 = కొటేషన్ మార్క్ / అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైతే మనం హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఈ లింక్లో ఉన్న 2 అట్రిబ్యూట్లో ఉన్న ఈ యొక్క వాల్యూ అనేది ఈ రౌట్స్లో ఉన్న రౌట్లో ఈ యొక్క పాత్ అనే అట్రిబ్యూట్లో ఉన్న ఈ యొక్క వాల్యూకి మ్యాచ్ చేసుకుంటుంది. సో దేనికి మ్యాచ్ అయితే ఆ మ్యాచబుల్ ఉన్న కాంపోనెంట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు హోమ్ అనే బటన్ అనేది కనిపిస్తుంది బ్రౌజర్ లోపల. ఇక్కడ హోమ్ అనే బటన్ కనిపిస్తుంది. హోమ్ మీద క్లిక్ చేయగానే హోమ్ వస్తుంది. సో మనకు సమ్ మోర్ క్లారిటీ కోసం రిమైనింగ్ ఆల్ కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ రౌట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ దీని లోపల పాత్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఈ పాత్ లోపల డెలివరీ సర్వీస్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ తీసేసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ లోపల మార్కెట్ కాంపోనెంట్ని చేస్తున్నాను. సో ఈ ఒక మార్కెట్ కాంపోనెంట్ని కాపీ చేసి దీంట్లో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనం టెర్మినల్లో చూస్తే నాట్ ఫైండ్ అని వస్తుంది. సో దానికోసం దీన్ని అనేబుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం టెర్మినల్లో చూస్తే కంపైల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ రౌట్ని ఇక్కడ లింక్కి లింక్ చేద్దాం. సో దానికోసం లింక్ ఓపెనింగ్ అండ్ లింక్ క్లోజింగ్ ట్యాగ్ 2 తీసేసుకుంటున్నాను. తీసేసుకొని దీంట్లో
డెలివరీ సర్వీస్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ టు ఈక్వల్ టు కొటేషన్ మార్క్ తీసుకొని ఈ యొక్క పాత్ అనే దానికి లింక్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ డెలివరీ సర్వీస్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఈ మార్కెట్ కాంపోనెంట్ అనేది కాల్ అవుతుంది. బ్రౌజర్లో చూస్తే హోమ్ అనే బటన్ ఉంది, డెలివరీ సర్వీస్ ఉంది. డెలివరీ సర్వీస్ మీద క్లిక్ చేయగానే డెలివరీ సర్వీస్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. హోమ్ మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్ వచ్చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ ఈ 2 కాంపోనెంట్స్ కూడా ఇక్కడ రౌట్లో ఇచ్చేద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా రౌట్ పాత్ ఈక్వల్ టు /ఆర్ట్ కాంపిటీషన్ ఈ ఎలిమెంట్ అనే అట్రిబ్యూట్ తీసుకొని దాంట్లో కూడా ఆర్ట్ కాంపోనెంట్ అనే కాంపోనెంట్ ఇచ్చేసాను. ఈ యొక్క ఆర్ట్ కాంపిటీషన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇంపోర్ట్ కూడా చేసేసుకుందాం. నెక్స్ట్ దీన్ని మనం లింక్ చేద్దాం. ఇక్కడ లింక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ తీసేసుకొని దీంట్లో కూడా ఆర్ట్ కాంపిటీషన్ చూపించేస్తున్నాను. నెక్స్ట్ 2 అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ ఉన్న ఈ ఆర్ట్ కాంపిటీషన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చేస్తున్నాను. రౌట్ పాత్ ఈక్వల్ టు ప్లే గ్రౌండ్ ఎలిమెంట్ ప్లే గ్రౌండ్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. దీన్ని ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇక్కడ నేను అన్కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ లింక్ చేసేస్తున్నాను. లింక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ దీంట్లో పట ప్లే గ్రౌండ్ అని చెప్పేసి టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో పట ప్లే గ్రౌండ్ అని ఈ పాత్ని ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా బటన్స్ వచ్చేసాయి. ప్లే గ్రౌండ్ క్లిక్ చేస్తే ప్లే గ్రౌండ్ వచ్చేస్తుంది. ఆర్ట్ కాంపిటీషన్ క్లిక్ చేస్తే ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ వచ్చేస్తుంది. హోమ్ క్లిక్ చేయగానే హోమ్ వచ్చేస్తుంది. ఈ విధంగా రియాక్ట్ రౌటర్స్ యూజ్ చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా అయితే స్టైలింగ్లో ఉందో ఒక ప్యాటర్న్లో ఉందో ఈ ప్యాటర్న్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ CSSని యాడ్ చేద్దాం. CSSని యాడ్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ తీసేసుకుంటున్నాను. app.css దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేస్తున్నాను. ఇంపోర్ట్ .app.css ఈ యొక్క అన్నెసెసరీ కోడ్ని ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి మనం ఈ పార్ట్కి స్టైలింగ్ ఇవ్వాలి. దానికోసం ఇక్కడ ఒక div ట్యాగ్ తీసేసుకుంటున్నాను. div ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈ యొక్క divకి క్లాస్ నేమ్ యాప్ కంటైనర్ అని చెప్పి తీసేసుకున్నాను. ఈ యాప్ కంటైనర్కి స్టైలింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ యాప్ కంటైనర్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని ఇచ్చేస్తున్నాను. డిస్ప్లే ఫ్లెక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ వల్ల మనకి ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసింది. అంటే బటన్స్ వన్ సైడ్ అయిపోయాయి, పేజెస్ అనేది వన్ సైడ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకురావడం కోసం ఈ యొక్క లింక్స్కి స్టైలింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ నేను సపరేట్ వన్ మోర్ div ట్యాగ్ తీసేసుకుంటున్నాను ఓన్లీ ఫర్ లింక్స్. ఇక్కడ ఈ యొక్క div లోపల క్లాస్ నేమ్ సైడ్ బార్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఈ సైడ్ బార్కి స్టైలింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ సైడ్ బార్ దీని లోపల బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం ఇందులో ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేస్తున్నారో అదే కలర్ని తీసుకుందాం. ఇక్కడ ఆ సైడ్ బార్లో స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇదే దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనకు సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ సమ్ ప్యాడింగ్ ఇద్దాం. సమ్ స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ యొక్క లింక్స్కి మనం స్టైలింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ ఈ యొక్క లింక్ లోపలనే నేను ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. దానికి సైడ్ బార్ బటన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఈచ్ లింక్కి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క సైడ్ బార్ బటన్కి మనం CSS అనేది అప్లై చేద్దాం. సైడ్ బార్ బటన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఈ యొక్క టెక్స్ట్ని వైట్ కలర్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ కలర్ వైట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ మొత్తం వైట్లోకి వచ్చేసింది. ఈ యొక్క ఇన్లైన్లో ఉన్న లింక్స్ అన్నిటిని మనం బ్లాక్ లెవెల్కి అంటే 1 by 1 తీసుకురావడం కోసం డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. ఇక్కడ డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీని ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. కానీ ఇక్కడ ఈ సైడ్ బార్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఈ యొక్క పేజ్ అనేది స్ట్రెచ్ అయిపోయింది. దీన్ని రిజాల్వ్ చేయడం కోసం మనం ఫ్లెక్స్ ప్రాపర్టీస్ లోపల
మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డే 7 లోపట. సో ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ఇక్కడ మనం యూజ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఫ్లెక్స్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఫ్లెక్స్ గ్రో, శ్రింక్, బేసిస్ అని చెప్పేసి 3 ఉంటాయి ఈ ఫ్లెక్స్ లోపల. సో ఫ్లెక్స్ గ్రో అనేది 0 పెడుతున్నాను, సింక్ అనేది 0 పెడుతున్నాను, బేసిస్ వచ్చేసి 240 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే మనకు మళ్ళీ సైడ్ బార్ అనేది స్ట్రెచ్ అయిపోయింది రైట్ సైడ్కి. సో ఈ విధంగా ఫ్లెక్స్ ప్రాపర్టీ మనం యూజ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటి మధ్యలో స్పేస్ క్రియేట్ చేయడం కోసం ప్యాడింగ్ ఇద్దాం. ఇక్కడ ప్యాడింగ్ 10 పిక్సెల్ అని చెప్పేసి తీసేసుకున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఈ లైన్ని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఇవి వెళ్ళిపోయాయి. సో అండర్లైనింగ్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ దీని మీద హోవర్ చేసినప్పుడు మనకి ఏ బటన్ మీద ఉన్నాము అని చెప్పేసి మనకు తెలియడం కోసం సూడో క్లాసెస్ లోపల హోవర్ని యూస్ చేసి ఆ ప్రాపర్టీని ఇక్కడ మనం అప్లై చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ యొక్క సైడ్ బార్ని కాపీ చేసేసి దీనికి మనం హోవర్ని ఇవ్వబోతున్నాం. సైడ్ బార్ బటన్ తీసేసుకొని సూడో క్లాస్ ఇచ్చేసి దీంట్లో కూడా హోవర్ ప్రాపర్టీస్ని అప్లై చేసి దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసుకొని సమ్ గ్రే కలర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా బ్రౌజర్లో చూస్తే ఏ బటన్ పైన ఉంటే ఆ బటన్ మీద ఈ విధంగా గ్రే కలర్ అనేది వచ్చేస్తుంది. ఈ కార్నర్స్ అనేది లుక్ రావడం కోసం బార్డర్ రేడియస్ ఇద్దాం. ఇక్కడ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే సమ్ లుక్ అండ్ ఫీల్ వచ్చేసింది కార్నర్స్ లోపల. నెక్స్ట్ దీని మీద హోవర్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ అనేది రెడ్ కలర్కి చేంజ్ అయిపోవాలి. సో దానికోసం నేను ఇక్కడ కలర్ రెడ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. దీని మీదకి హోవర్ చేసినప్పుడు కలర్ అనేది రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ లోపలికి కంప్లీట్గా చేంజ్ చేసాం. ఇప్పుడు హోమ్ క్లిక్ చేయగానే హోమ్ వస్తుంది, డెలివరీ సర్వీస్ క్లిక్ చేయగానే డెలివరీ సర్వీస్ వస్తుంది, ఆర్ట్ అంటే ఆర్ట్, ప్లే గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్. ఈ విధంగా నావిగేషన్ చేసినప్పుడు పేజ్ అనేది మనకు రీలోడ్ అనేది అవ్వట్లేదు. ఓన్లీ వన్ టైం రీలోడ్ అయ్యి మనం ఎన్నిసార్లు ఈ నావిగేట్ చేస్తే అన్నిసార్లు నావిగేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈచ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క పాత్ కూడా చేంజ్ అయిపోతుంది. డెలివరీ సర్వీస్ అంటే డెలివరీ సర్వీస్, ఆర్ట్ కాంపిటీషన్, ప్లే గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్. సో ఈ విధంగా మనం రియాక్ట్ రౌటర్స్ని యూస్ చేస్తాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 25 లోపల మనం రియాక్ట్ రౌటర్స్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో రౌటర్, రౌట్స్, రౌట్, లింక్ వీటిని ఎలా యూస్ చేస్తాము అన్నదాన్ని చూసాం. ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, తర్వాత ఈ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో మనకు అవసరమైన వాల్యూస్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఎలా యూస్ చేయాలనే దాని గురించి చూసాం. సో ఆ యూజింగ్ లోపల మనం ఒక app.js అనే కాంపోనెంట్ తీసుకొని దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసాం. దానికి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా దీని యొక్క స్టైలింగ్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసేసాను. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ని మీ లోకల్ లోపల కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ చేయండి, అదే మీ యొక్క టాస్క్. నెక్స్ట్ సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను, వీటి యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. ఈ యొక్క బ్లాగర్ యొక్క లింక్ని నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు ఫైండ్ చేయొచ్చు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.